ప్రజా సమస్యలపై బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలుగుదేశం శాసనసభ్యులు ప్రకటించారు. శాసనసభకు వెళ్లే ముందు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తెరాస సర్కార్ గత 2 బడ్జెట్లను అభూత కల్పనలతో ప్రవేశపెట్టిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని సండ్ర ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులు అదేవిధంగా పార్టీ విలీనాల మీద కూడా వివిధ కథనాలు వెలువడుతున్నాయి. వీటన్నిటి పట్ల కూడా స్పష్టంగా శాసనసభలో చర్చ చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాము. ఈ ప్రధానంగా రైతు రుణమాఫీ ఇంతవరకు అమలు కాలేదు. దాదాపుగా 2500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ తెలంగాణ 10 జిల్లాలలో తాగునీటి కటకట ఉన్నది. ఏ గ్రామంలో కూడా తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు. కాబట్టి ఈ అన్ని అంశాలను ఈ శాసనసభలో ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ వినిపిస్తుంది. సభ్యులు సంఖ్యాబలం ఎంతనేది కాదు, మా యొక్క వాణిని తెలుగుదేశం పార్టీ వాణిని బలంగా వినిపిస్తాం. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో అమలు కోసం మా గొంతుని బలంగా వినిపిస్తాం.